సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే 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 సంగమ సమయమిదే సియోనులో చేరుటకు
ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు మరలా ఈ మూడో భాగంలో దేవుని యొక్క వేద గ్రంథంలో నుండి తెగులు ఆగిపోయిన అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాం. మీరందరూ కూడా మరి ప్రభునందు బలం తెచ్చుకొని, దావీదు సమస్యలిపోయినప్పుడు తమ దేవుడైన యెహోవా యందు ఆయన బలము తెచ్చుకొని రాయబడింది. కాబట్టి ప్రభునందు బలం తెచ్చుకొని కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ తెగులు ఆగిపోయిన విషయాలు ఇంతకుముందు మనం చదివి ఉన్నాం. మరలా మనం చదువుదాం. సామ్యుయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనము, 106వ కీర్తన 30వ వచనము. సామ్యుయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనము. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. 106వ కీర్తన 30వ వచనము. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనము. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడేవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఈ వాగ్దానాలను పట్టుకొని ఈ వాక్యానుసారంగా ఈ దినము ఈ 2020వ సంవత్సరపు ఈ 4వ నెల అనగా ఏప్రిల్ నెల 26వ దినమున మనము ఆయన ఎదుట ఉపవాసంతో మరొక భాగంలో ప్రవేశించి ప్రార్థన చేయబోతున్నాం. యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్ముడు ఉపవాసమునుటకై అరణ్యంలోనికి నడిపించారు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఉపవాస ప్రార్థనలో మనల్ని నడిపించుచున్నారు. మీకు బలహీనత లేదు. ఉపవాసం ఉండటాన్ని బట్టి మీకు నీరసం రాదు. ఎందుకనంటే నాయకుడు గట్టివాడైతే నడిపించబడేవారు చాలా సంతోషంగా ఉంటారు. మన నాయకుడు భూలోక సంబంధమైన నాయకుడు కాక పరలోక సంబంధమైన నిత్య నాయకుడై ఉన్నారు. యెహోవా నిన్ను నిత్యము నడిపించునని ఆయన మాటిచ్చారు. కనుక ఉపవాస ప్రార్థనలో మనం ఏ ప్రకారంగా ఫినెహాసు లేచి పరిహారం చేశారు ఆ ప్రకారంగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రజల పాపముల కొరకు యేసుక్రీస్తు వారు పరిహారం చేసేసారు. మనం దేవుని యొక్క కోపం చల్లారు నిమిత్తమై ఆయనను బ్రతిములాడుకొని పరిహారం చేద్దాం. ఏ ప్రకారంగా? ఇదిగో దావీదు సమాధాన బలులు దహన బలులు అర్పించి యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను యెహోవా ఆలకించి ఏ ప్రకారంగా దేశ జనులను స్వస్థపరచుటకై దూతతో మాట్లాడారు. నీ చేయి వెనుకకు తీయమని అన్నారు. అంటే దూత కత్తి చాపి ఉన్నాడు. తన జనుల మీద, దేవుని జనుల మీద కత్తి చాపి ఉన్నాడు. ఈ వివరాలన్నీ గత యూట్యూబ్లో మనకు ప్రసారమైన హౌస్ ఆఫ్ పెంతెకోస్తు నుండి ప్రసారమైన ఇదిగో ఆదివార ఆరాధనలో మీరు విని ఉన్నారు. దీనిని ఎక్కువగా నేను రిపీట్ చేయటం లేదు. కానీ దేవుని యొక్క మాట విని వెంటనే ఆ దేవదూత ఆ కత్తిని వెనకకు తీయగా వరలో పెట్టేసిన క్షణము తెగులు ఆగిపోయింది. మూడవదిగా ఇదిగో అహరోను చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యలో మధ్యవర్తి అయి చేతిలో ధూపార్తి పట్టుకొని ఆ ధూపము ఆ ధూపార్తి నుండి దేవుని సన్నిధికి అలాగ ఎగురుచుండగా లేదా లేచి పైకి ఆ పొగ వెళ్ళుచుండగా when he stood, ఎప్పుడైతే అతడు వెళ్ళి నిలబడ్డాడు వెంటనే తెగులు ఆగిపోయింది. యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా నిలబడ్డాన్ని బట్టి మనుషులకు మరణం తప్పింది. యేసే మధ్యవర్తిగా ఉన్న బట్టి రోగాలన్నీ ఆగిపోయాయి. దాంతోపాటు నేను మధ్యవర్తిగా ఉంటాను,
మీరు మాత్రం మామూలుగా ఉండండి అని ప్రభు చెప్పలా. ఏమని అన్నారు? ఇప్పుడు చదివిన హెస్కేల్ గ్రంథంలో మనం చదివిన వాక్యం ప్రకారంగా, నేను దేశమును పాడు చేయకూడనట్లు బద్దలైన సందులలో ప్రాకారములను దిట్టపరచుటకై నిలిచివాడు ఒక్కడు ఉన్నా కానీ నేను దేశమును పాడు చేయను. ప్రార్థనా పరులు కావాల్సిన అవసరం, బద్దలైన సందుల దర్శనం కలిగిన వారు అవసరం. యేసేను ఆ స్తంభంనకు కట్టేసి అదిగో 39 సార్లు కొరడాలతో ఆయన యొక్క శరీరం మీద కొట్టినప్పుడు ఆయన ధవళ వర్ణం రక్తవర్ణం అయిపోయింది. ఆ కొరడాలో ఉన్న కొలుకులు, ఆ కొరడాలో ఉన్న ఆ చిన్న చిన్న మేకులు ఆయన శరీరంలో దిగి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం, యవ్వన రక్తం, యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన అమూల్యమైన రక్తం అలాగున చిందుతూ ఉంది. దాంతోపాటు ఇదిగో ఆయన యొక్క మాంసంలో కొన్ని భాగాలు అలాగున గాలిలో ఎగురుతున్నాయి. ఆయన శరీరం బద్దలైపోయింది కొరడా దెబ్బలకు. ఆయన తల అక్కడక్కడ బెజ్జాలు పడ్డాయి ఆ ముండ్ల కిరీటం యొక్క తాకిడి. ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన ప్రక్క 3 మేకులకు ఆ ఈటతో పడబడినప్పుడు తెరవబడ్డాయి. అవే బద్దలైన సందులు. ప్రార్థన చేయమాకండి, కేవలం శిలువ దర్శనంలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. మీ విజన్ మారాలి, మన దర్శనం మారాలి. మనకు శిలువ దర్శనం ఉన్నప్పుడు ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా వస్తుంది. గెత్సేమనే ప్రార్థన శక్తి మనకు కలుగుతుంది. ఓ యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం వలన మనకు స్వస్థత కలుగుతుంది. కనుక దేశమును ఆయన పాడు చేయకుండా ఉండాలంటే బద్దలైన సందుల్లో నిలిచేవారు ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మన భారతదేశం కొరకు మనం ప్రార్థించాం, మన రాష్ట్రం కొరకు మనం ప్రార్థించాం, మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కొరకు మనం ప్రార్థించాం. అదే ప్రకారంగా మన యొక్క జిల్లా, కృష్ణా జిల్లా కొరకు ప్రార్థించాం. మన జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం కొరకు మనం ప్రార్థించాం. ఆ తర్వాత మన విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేశాం. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రపంచ ప్రజలందరి కొరకు ఇందాక చదివిన తిమోతి పత్రికలో వ్రాయబడిన విషయం కొరకు నేను ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము మనం ప్రశాంతంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని అన్నారు. కాబట్టి మనం ప్రపంచ దేశాలన్నిటి కొరకు ఒక్కొక్క దేశం నేను చెప్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను. మీరు ప్రార్థన చేయటం ప్రారంభించండి. అందరం కూడా గొలుసు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశంలోని ప్రజలందరినీ మీరు కరోనా నుండి కాపాడండి నాయన. అయ్యా, ఇదిగో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయిన హానబుల్ డొనాల్డ్ ట్రంప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయన కుటుంబానికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్కాలం దయచేయండి. అయా, యుఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళిన, మా రాష్ట్రం నుండి ఆ రాష్ట్రానికి వెళ్ళిన ఇదిగో నాయన ఎన్ఆర్ఐలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. లార్డ్, వీఆర్ ఆస్కింగ్ టు హీల్ ద ల్యాండ్ ఆఫ్ స్పెయిన్. స్పెయిన్ని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. స్పెయిన్ దేశాన్ని మీరు బాగు చేయండి. ఇటలీ దేశం కొరకు లార్డ్ మేము ప్రార్థన చేస్తున్నాం. ఇటలీ దేశంలో స్ప్రెడ్ అవుతున్న కరోనాని మీరు దూరపరచండి. ఇటలీ ప్రజలను క్షమించి స్వస్థపరచండి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ జర్మనీ లార్డ్. జర్మనీ దేశంలో ఉన్న అయా జనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. లార్డ్, మే దే రిపెంట్ ఫర్ ద సిన్స్. లార్డ్, మే దే బి హీల్డ్ బై ద ఓన్స్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ ప్రేయింగ్. యునైటెడ్ కింగ్డమ్ అయిన యూకే కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూకేని మీరు జ్ఞాపకం చేసుకునండి. యూకేలో ఉన్న ప్రజలందరినీ స్వస్థపరచండి. అక్కడున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కూడా ప్రార్థన చేస్తున్నాం. హౌస్ ఆఫ్ పెంతెకోస్తు విశ్వాసులలో మీ పరిశుద్ధులను అక్కడ ఉంచి తిరిగి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా, ఇదిగో నాయన, అయా బోరిస్ జాన్సన్ అనబడిన యూకే ప్రెసిడెంట్ నాయన మీరు జ్ఞాపకం చేసుకుని యూకే ప్రెసిడెంట్ గారిని మీరు స్వస్థపరచమని ప్రార్థించున్నాం.
ఫ్రాన్స్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని భయంకరమైన కరోనా నుండి ఫ్రాన్స్ని మీరు విడిపించండి. టర్కీ దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి లార్డ్. టర్కీలో ఉన్న ప్రజలందరినీ స్వస్థపరచండి. చైనా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని చైనాలో ఉన్న ప్రజలందరినీ స్వస్థపరచని క్షమించండి ఆ దేశస్తులను. అయా రష్యాని జ్ఞాపకం చేసుకోనండి. అయా రష్యాలో ఉన్న ప్రజలందరినీ బాగుచ్చి అయా ప్రజల కొరకు ఆయన చేతులెత్తి ప్రార్థన చేయించున్నాం. అందరం చేతులెత్తుదాం. బ్రెజిల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన లార్డ్. బ్రెజిల్లో ప్రజలందరికీ రక్షణ ఇచ్చి స్వస్థత ఇవ్వండి. కెనడా కొరకు ప్రార్థన చేయించున్నాం. మా ప్రియులు నాయన, మా ప్రియులు వారి కుటుంబాలు ఉన్నాయి, ఆయా దేశస్తులు ఉన్నారు, వారందరినీ మీరు స్వస్థపరచండి. బెల్జియం కొరకు ప్రార్థన చేయించున్నాం ఆయన. బెల్జియం దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా కరోనా నుండి మీరు కాపాడము నాయన. నెదర్లాండ్స్ కొరకు ప్రార్థన చేయించున్నాం. అక్కడ కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోనండి. నెదర్లాండ్స్లో ఉన్న ప్రజలను స్వస్థపరచండి. స్విట్జర్లాండ్ని మీరు కనికరించండి. పోర్చుగల్ని మీరు దర్శించండి. మీ పరిశుద్ధమైన రక్తమును పోర్చుగల్ మీద ప్రోక్షించండి ఆయన. ఇదిగో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రార్థన చేయించుండగా ఇండియా కొరకు మరలా ప్రార్థన చేయించున్నాం. మా దేశాన్ని మీరు ఆశీర్వదించండి, మా దేశాన్ని మీరు కాపాడండి. పెరు కొరకు ప్రార్థన చేయించున్నాం. యేసు ప్రభువా, పెరులో ఉన్న ప్రజలను రక్షించి స్వస్థపరచండి. ఐర్లాండ్ కొరకు ప్రార్థన చేయించున్నాం. ఐర్లాండ్లో ఉన్న ప్రజలను మీరు మొట్టి బాగుంచి. స్వీడన్ కొరకు ప్రార్థన చేయించున్నాం. ఎంతమంది కరోనా మృతులు అయా ఉన్నారు, ఇక మీదట ఎవరికి మరణం రాకుండా కాపాడండి. ఆస్ట్రియా మీద మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాపాడండి అయా. ఇజ్రాయేలులందరినీ లార్డ్ మీరు ప్రిజర్వ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్ ఇస్ దై ల్యాండ్ లార్డ్. స్తోత్రమయ్యా. సౌదీ అరేబియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సౌదీ అరేబియాలో ఉన్న ప్రజలందరినీ మీరు దర్శించండి నాయన, మీరు కాపాడమని అడుగుతున్నాం. జపాన్ దేశాన్ని మీరు కాపాడండి అయా. చిలీ దేశాన్ని మీరు స్వస్థపరచండి. జపాన్ని మీరు రక్షించండి. సౌత్ కొరియాని మీరు జ్ఞాపకం చేసుకునండి ఆయన. దైవజనులను అయా జ్ఞాపకం చేసుకుని లక్షల మందిని మీరు రక్షించుకున్నారు అయా. కొరియా, సౌత్ కొరియా పక్కనే ఉన్న నార్త్ కొరియాను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈక్విడార్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రజలను స్వస్థపరచండి. సింగపూర్ని మీరు దర్శించండి. ఈ పరిశుద్ధమైన రక్తం సింగపూర్ మీద ప్రోక్షించండి. పోలాండ్ దేశాన్ని స్వస్థపరచండి. పాకిస్తాన్ దేశాన్ని స్వస్థపరచండి. రొమేనియా మీద మీ రక్తమును ప్రోక్షించండి. మెక్సికో ప్రజలను విడిపించండి లార్డ్. బ్లెస్ దెమ్ లార్డ్, ప్రిజర్వ్ దెమ్ లార్డ్, హీల్ దెమ్ లార్డ్. డెన్మార్క్ని జ్ఞాపకం చేసుకోనండి. డెన్మార్క్ దేశాన్ని రక్షించండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. యుఏఈలో ఉన్న ప్రజలందరినీ నాయన కాపాడుము ఫ్రమ్ కరోనా, రక్షించుము వారిని. ఇండోనేషియాని రక్షించి కరోనా నుండి కాపాడు. బెలారస్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బెలారస్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నార్వేని జ్ఞాపకం చేసుకోనండి. నార్వేలో ప్రజలందరినీ కాపాడండి, రక్షించండి అయా. ఇదిగో నాయన మీకు స్తోత్రాలు. కస్కియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన అయా. సెర్బియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రజలందరినీ రక్షించండి. ఫిలిప్పీన్స్లో ఉన్న ప్రజలను కాపాడండి నాయన, కాపాడండి, స్వస్థపరచండి. ఆస్ట్రేలియాని జ్ఞాపకం చేసుకునండి. సేవ్ ద ల్యాండ్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఉక్రెయిన్ని మీరు రక్షించండి, కాపాడండి. ఖతార్లో ఉన్న ప్రజలను స్వస్థపరచండి. మలేషియాలో ఉన్న ప్రజలందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. డొమినికా రిపబ్లిక్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం. డొమినికన్లో ఉన్న ప్రజలను కాపాడండి. పనామా దేశంని మీరు కాపాడి స్వస్థపరచండి. కొలంబియాలో ఉన్న ఆయా ప్రజలందరినీ కూడా మీరు దర్శించండి. ఇక కరోనా పారిపోవాలి. ఫిన్లాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రిజర్వ్ ద ల్యాండ్ ఆఫ్ ఫిన్లాండ్ లార్డ్, ప్రిజర్వ్ ద పీపుల్ లార్డ్, ప్రిజర్వ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎవ్రీ క్యాబినెట్ మినిస్టర్స్ లార్డ్. బంగ్లాదేశ్ని మీరు స్వస్థపరచండి ప్రార్థన చేస్తున్నాం అయా. లక్సంబర్గ్ని మీరు దర్శించండి. ఈజిప్ట్ మీరు జ్ఞాపకం చేసుకోనండి. సౌత్ ఆఫ్రికాని దర్శించండి నాయన. స్ప్రింక్లింగ్ ద లివింగ్ బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ ది సౌత్ ఆఫ్రికా నేషన్ లార్డ్ అయా. ప్రిజర్వ్ ఓ దట్ ల్యాండ్ లార్డ్. మొరాకోని మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడి స్వస్థపరచండి. అర్జెంటీనాని మీరు దర్శించి స్వస్థపరచండి. థాయిలాండ్ని మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. అల్జీరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కరు కూడా అల్జీరియాలో నరకానికి వెళ్ళకూడదు. మోల్డోవా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మోల్డోవాలో ప్రజల్ని దర్శించుము నాయన, క్షమించుము నాయన. గ్రీస్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అయా. గ్రీస్లో ఉన్న ప్రజలందరినీ మీరు స్వస్థపరచమని అడుగుతున్నాము తండ్రి అయా. హంగేరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హంగేరీని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి.
దర్శించండి. కువైట్ని జ్ఞాపకం చేసుకుని నాయన, కువైట్లో ప్రియులు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, స్వస్థపరచుము నాయన. కజకిస్తాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, హీల్ దట్ ల్యాండ్. బహ్రెయిన్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఫర్గివ్ దెమ్ అండ్ హీల్ దెమ్ లార్డ్. క్రోటియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, విజిట్ దెమ్ లార్డ్, స్ట్రెంథెన్ దెమ్ లార్డ్. ఐస్లాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కరోనా దూరపరచము. ఉజ్బెకిస్తాన్లో స్వస్థత దయచేయం. ఇరాక్ని మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఎస్టోనియాని మీరు దర్శించండి, సేవ్ దట్ ల్యాండ్ మై జీసస్. అజర్బైజాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచు. ఒమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఒమాన్ దేశాన్ని రక్షించండి నాయన, స్వస్థపరచండి. అర్మేనియాని మీరు స్వస్థపరచండి, ఆ ప్రజలను స్వస్థపరచండి నాయన. లిథునియా దేశములను ప్రజలను రక్షించి స్వస్థపరచండి. స్లోవేనియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఒక్కరు కూడా స్లోవేనియాలో నరకానికి వెళ్లకుండా కాపాడండి నాయన. ఇదిగో బోస్నియా అండ్ హెర్జగోవినా కొరకు ప్రార్థన చేస్తున్నాం, సేవ్ దట్ ల్యాండ్ లార్డ్. నార్త్ మెకడోనియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, హీల్ ద పీపుల్ లార్డ్. స్లోవేకియా కొరకు ప్రార్థిస్తున్నాం, స్ప్రింక్లింగ్ ద లివింగ్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ స్లోవేకియా. కెమరూన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, హీల్ కెమరూన్ లార్డ్. ఆఫ్ఘనిస్తాన్ కొరకు ప్రార్థిస్తున్నాం, లార్డ్ ఫర్గివ్ దెమ్ అండ్ హీల్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ లార్డ్. క్యూబా కొరకు ప్రార్థిస్తున్నాం, క్యూబాని దర్శించి స్వస్థపరచండి. న్యూజిలాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, లార్డ్ ప్రిజర్వ్ న్యూజిలాండ్ పీపుల్ అవుట్ ఆఫ్ కరోనా. అయా ఘనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి, స్ప్రింక్లింగ్ ద లివింగ్ బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ హాంకాంగ్. ప్రిజర్వ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ కరోనా. ఓ జీసస్, నేను బల్గేరియాని స్వస్థపరచుము నాయన. అయా టిబౌటీని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా ఇదిగో నాయన కోర్టు డోల్వీరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు దర్శించండి నాయన. టునీసియాని దర్శించి స్వస్థపరచండి. సైప్రస్ని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచుము నాయన. అయా నైజీరియాని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఆ లాట్వియా ప్రజలతో మాట్లాడండి నాయన. అయా స్వస్థపరచువారు మీరే అని తెలియపరచండి. అండ్రోనా కొరకు ప్రార్థన చేస్తున్నాం, అండోరా కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచుము ప్రజలను. గినియా నుండి కరోనా వెళ్ళగొట్టండి. లెబనాన్ని మీరు స్వస్థపరచండి, ఆ దేశస్తులను రక్షించండి. కోస్టారికా దేశంలో ప్రజలను రక్షించండి. ఇజోదేం లార్డ్. నైగర్ దేశస్తులను రక్షించండి. అల్బేనియా ప్రజలతో మాట్లాడండి. కొసోవా దేశాన్ని రక్షించము. బర్కినా ఫాసో కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రిజర్వ్ ద పీపుల్ ఆఫ్ బర్కినా ఫాసో. బొలీవియా దేశస్తులను రక్షించండి. కిర్గిస్తాన్ దేశస్తులను రక్షించండి. ఉరుగ్వే ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం, ఉరుగ్వే దేశస్తులను స్వస్థపరచము. హండ్రాస్ ప్రజలను రాయన రక్షించము, స్వస్థపరచము. శాన్ మెరీనోని మీరు జ్ఞాపకం చేసుకో లార్డ్, శాన్ మెరీనోని రక్షించండి. పాలస్తీనా దేశమును స్వస్థపరచండి. మాల్టా ప్రజలతో మాట్లాడి స్వస్థపరచండి. జోర్దాన్ ప్రజలను స్వస్థపరచండి. తైవాన్ని మీరు రక్షించండి. సెనిగల్ ప్రజలతో మీరు మాట్లాడు నాయన. జార్జియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, రీయూనియన్ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది ఆండవరే స్తోత్రాలు. ఆండవరే కాంగో కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆ దేశస్తులందరినీ స్వస్థపరచండి మంచి దేవుడా. మౌరిటియస్ కొరకు ప్రార్థిస్తున్నాం, వారందరినీ దర్శించండి, స్వస్థపరచండి. హీల్ లార్డ్ మౌరిటియస్. ఓ మౌంటెగినో కొరకు ప్రార్థన చేస్తున్నాం, స్వస్థపరచండి నాయన. శ్రీలంక కొరకు ప్రార్థన చేస్తున్నాం, శ్రీలంక దేశాన్ని అయా మీరు స్వస్థపరచము. కెన్యాని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచము. గొటెమాలా ప్రజలను స్వస్థపరచము, రక్షించము. వెనుజులా ప్రజలను రక్షించి స్వస్థపరచము. సోమాలియా ప్రజలను రక్షించి స్వస్థపరచము. మయోటో ప్రజలను రక్షించము, కరోనా వెళ్ళగొట్టము. అయా వియత్నాంలో మీ పరిశుద్ధమైన రక్తం ప్రోక్షింపబడాలి, ప్రజలు రక్షించబడాలి. మాలీలో ప్రజలను రక్షించము, జెర్సీలో ప్రజలను రక్షించము, స్వస్థపరచము. మాలీ ప్రజలను, జెర్సీ ప్రజలను స్వస్థపరచము. టాంజానియాలో మీ రక్షణ భాగ్యాన్ని ప్రజలకు దయచేయం. అయా ఇదిగో అయా గ్యూర్న్సే కొరకు ప్రార్థన చేస్తున్నాం, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం, స్వస్థపరచండి. జమైకాలో ప్రజలను రక్షించము మంచి దేవుడా, మీకు స్తోత్రాలు. ఎల్ సల్వడార్లో ప్రజలతో మాట్లాడుము నాయన. ఇదిగో పరాగ్వే ప్రజలను రక్షించుము నాయన. అయా ఫరో ఐస్లాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఫరో ఐలాండ్స్ని మీరు దర్శించండి, స్వస్థపరచమని అడుగుతున్నాము నాయన. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఉన్న ప్రజలను స్వస్థపరచండి. అయా మరిటిని క్వీ కొరకు ప్రార్థన చేద్దాం, మార్టిన్ క్వీ కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచము. గాబోన్లో ఉన్న ప్రజలను రక్షించము, స్వస్థపరచము. రువాండాని రక్షించము, స్వస్థపరచము. ఆయన మీకు స్తోత్రాలు. అయా ఇదిగో నాయన. అయా గాడ్ లూప్ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రజలను దర్శించము. సుడాన్లో ప్రజలను రక్షించి స్వస్థపరచము. బ్రునేలి ప్రజలను రక్షించము, స్వస్థపరచము. నాయన ఇదిగో జిబ్రాల్టర్ ప్రజలను రక్షించము, స్వస్థపరచము. కంబోడియా ప్రజలను రక్షించము, స్వస్థపరచము. అయా ఇదిగో నాయన. ఓ మెడగాస్కర్ ప్రజలతో మాట్లాడము, రక్షించము. మయన్మార్లో ఒక్కరు కూడా అయా నశించుకోకూడదు, రక్షించము, స్వస్థపరచము. బర్మాని రక్షించము నాయన. ఇథియోపియా కొరకు ప్రార్థిస్తున్నాం, సేవ్ ద ల్యాండ్ ఆఫ్ ఇథియోపియా. ట్రినిడాడ్ అండ్ టొబాగో కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా స్వస్థపరచము ట్రినిడాడ్ అండ్ టొబాగోని.
అయా లాథరన్ సైప్రస్ని లైబేరియా కొరకు ప్రార్థిస్తున్నాం. ఇన్ జీసస్ నేమ్ హీల్ దట్ ల్యాండ్. అరుబా కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి నాయన. ఫ్రెంచ్ గ్యూనా కొరకు ప్రార్థన చేస్తున్నాం, స్వస్థపరచము తండ్రి. మొనాకో కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచు. బెర్ముడాని స్వస్థపరచము. సైప్రస్ అయా నాయన దేశాన్ని స్వస్థపరచము నాయన. కరోనా దూరపరచండి. మాల్దీవ్స్ మీద మీ పరిశుద్ధమైన రక్తం ప్రోక్షించండి. టోగోలో ఉన్న ప్రజలను స్వస్థపరచండి. ఈక్విటోరియల్ గినియాలో ఉన్న ప్రజలను రక్షించండి అయా. లైఫ్స్టైన్ ప్రజలను రక్షించండి. బార్బదాస్ ప్రజలను రక్షించండి అయా. మీకు స్తోత్రాలు కలుగును గాక అయా. సెయింట్ మార్టిన్ ప్రజలను రక్షించండి. జాంబియా ప్రజలతో మాట్లాడండి. కేప్ వర్ది దేశస్తులను స్వస్థపరచము. గయానా ప్రజలను స్వస్థపరచము నాయన. మీకు స్తోత్రాలు. సైమన్ ఐలాండ్స్ ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాము నాయన అయా. కేమెన్ ఐలాండ్స్ ప్రజలను రక్షించండి నాయన. మీకు స్తోత్రాలు అయా. ది బహామస్ దేశములను రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఉగాండా మీద మీ రక్తం ప్రోక్షించండి. లిబియా ప్రజలను స్వస్థపరచండి. ఫ్రెంచ్ నాయన ఇదిగో స్తోత్రాలు. నిసియా దేశంను రక్షించండి. హైతీని స్వస్థపరచు. బెనిన్ని స్వస్థపరచము నన్ను. గియానా అయా బిసౌ దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం అయా. సిరియా లియోన్ ప్రజలను రక్షించండి. మాకువా దేశాన్ని రక్షించండి. నేపాల్ మీద మీ రక్తం ప్రోక్షించండి, స్వస్థపరచండి. సిరియాని రక్షించము, స్వస్థపరచము. ఎరిట్రియాని రక్షించి స్వస్థపరచము. మొజాంబిక్ అయా ఆండవరి స్తోత్రాలు. సెయింట్ మార్టిన్ మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచము. మంగోలా ప్రజలతో మాట్లాడము. చాడ్ దేశస్లను స్వస్థపరచము. స్వాంతిని ప్రజలను రక్షించము నాయన. జింబాబ్వేలో స్వస్థత దయచే ప్రజలకు. అంగోలా ప్రజలను రక్షించము. టైమోర్ లిస్తి దేశంను స్వస్థపరచము. మాలావి మీద మీ రక్తం ప్రోక్షించము. యాంటిగ్వా అండ్ బార్బుడా దేశంలో ప్రజలను రక్షించము. బొట్స్వానా దేశస్తులను రక్షించము. లాబోస్ దేశం రక్షించము అయా. బెలాయిస్ దేశమును రక్షించము. ఫిజీ దేశమును రక్షించము. న్యూ కెలడోనియా దేశమును రక్షించము. డొమినికా దేశమును రక్షించము, స్వస్థపరచము నాయన. నమీబియా దేశమునకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సెయింట్ లూసియా కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. సెయింట్ లూసియాని రక్షించము నాయన, స్వస్థపరచము. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవికమైన స్వస్థత వారికి దయచేయండి నాయన అయా. గ్రీండా దేశమును రక్షించము నాయన. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ దేశమును దర్శించము నాయన అయా. ఇదిగో సురుక్వా దేశాన్ని రక్షించండి. సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడేస్ దేశాన్ని రక్షించము అయా. జంద్ నాయన ఇదిగో ఐలాండ్స్ దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం అయా. ఫాల్క్లాండ్ ఐలాండ్స్ని అయా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. గ్రీన్లాండ్ దేశాన్ని స్వస్థపరచము అయా. మాన్స్ రెట్టే దేశాన్ని స్వస్థపరచము. సిరిచి నాయన. సిచిలిస్ దేశాన్ని స్వస్థపరచము. నికరాగ్వా దేశాన్ని స్వస్థపరచము. సురినేమ్ నుండి కరోనా వెళ్ళగొట్టము అయా. జింబాబ్వే దేశాన్ని స్వస్థపరచము. వాటికన్ సిటీని క్షమించము, స్వస్థపరచము నాయన. మౌరిటానియా దేశమును స్వస్థపరచము. పపువా న్యూ గినియా దేశమును స్వస్థపరచము నాయన అయా. నాయన భూటాన్ పపువా న్యూ గినియా దేశాన్ని రక్షించము నాయన. భూటాన్ సెయింట్ బర్తలోమై దేశాన్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు అయా. బురుండి దేశాన్ని దర్శించము. క్యారిబియన్, నెదర్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ని స్వస్థపరచము నాయన. సౌత్ సుడాన్ దేశాన్ని స్వస్థపరచము నాయన. సౌటోమ్ అండ్ ప్రిన్సిపే దేశాన్ని స్వస్థపరచము. అంగులియా దేశాన్ని స్వస్థపరచు. ఎమెన్ని స్వస్థపరచము. సెయింట్ పిరే అండ్ అయా మిక్విన్ దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దైవజనులు ఫాదర్ బెర్క్మన్స్ గారి పాట మనం పాడుకుందాం. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థించుచున్నాను దైవమా, ప్రార్థించుచున్నాను దైవమా. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి.
ప్రార్థించే ఏలియాలు దేశమంత లేవాలి. ప్రార్థించే ఏలియాలు దేశమంత లేవాలి. విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. విరిగిన సంబంధం సరిచేయబడాలి. పాడదాం అందరం. ప్రార్థించే ఏలియాలు దేశమంత లేవాలి. ప్రార్థించే ఏలియాలు దేశమంత లేవాలి. విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. విరిగిన సంబంధం సరిచేయబడాలి. ప్రార్థించుచున్నాను దైవమా, ప్రార్థించుచున్నాను దైవమా. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. పరలోక అగ్ని ప్రతి చోట మండుచుండాలి. పరలోక అగ్ని ప్రతి చోట మండుచుండాలి. పాప కార్యములు కాల్చివేయబడాలి. పాప కార్యములు కాల్చివేయబడాలి. ప్రార్థించుచున్నాను దైవమా, ప్రార్థించుచున్నాను దైవమా. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. దూరమైన ప్రజలు సమీపము చేరాలి. దూరమైన ప్రజలు సమీపము చేరాలి. ప్రభువే దైవమని పాదములపై పడాలి. ప్రభువే దైవమని పాదములపై పడాలి. భయము ఇండియాలో లేకుండా పోవాలి. భయము ఇండియాలో లేకుండా పోవాలి. సాతాను క్రియలన్నీ లయమైపోవాలి. సాతాను క్రియలన్నీ లయమైపోవాలి. ప్రార్థించుచున్నాను దైవమా, ప్రార్థించుచున్నాను దైవమా. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. హల్లెలూయా. సద్బాలా తుబాలా కమాదియాలా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు. ప్రార్థించే ఏలియాల్ని దేశమంతా లేవనెత్తండి. మా భారతదేశం నంతటినీ ప్రపంచమును ఈ కరోనా నుండి కాపాడుము తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలందరినీ కాపాడండి. రాతి అలా కమాది భాష అలా తొరిక్లో తుని. హల్లెలూయా. ఆమేన్.
మహాగరుడ మీకు లెక్కించలేని స్తోత్రాలు తండ్రి. మూడవ భాగములు నా తండ్రి ప్రభు రాజువి అయా, నా తండ్రి ప్రభు ఉన్న ప్రజలందరినీ నా తండ్రి ప్రభు రాజువి అయ్యా, నా తండ్రి కరోనా వ్యాధి నుంచి విడిపించబడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. కరోనా వ్యాధి నుంచి నా తండ్రి ప్రభు ప్రజలందరినీ విడిపించి నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందమని అడుగుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి నాలుగో భాగము కొరకు నా తండ్రి ప్రభు రాజువి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన తండ్రి మీరు నా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడు నా తండ్రి ప్రభు ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ విశ్వాసులందరికీ, అదే ప్రకారంగా టీం వారందరికీ, జీసస్ టవర్ టీంకి, ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రంలోనూ జిల్లాలో పట్టణంలో ఉన్న దైవజనులందరికీ, ఆయా సంఘాల విశ్వాసులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. బాగా ముఖ్యమైన ప్రకటనలు. మరలా 6 గంటలకి ఒక 15 నిమిషాలు అలాగున మరి రిలాక్స్ టైం ఇవ్వటం జరుగుతుంది. 7 గంటల నుండి 8 వరకు మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి. 8 గంటల నుండి 9 గంటల వరకు యూట్యూబ్లో మళ్ళీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస దినపు కంటిన్యూషన్ వస్తుంది. 9 గంటలకి మరి బెనిడిక్షన్ ఆశీర్వాదం ఇవ్వటం జరుగుతుంది. 9 గంటలకి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మీరందరూ భోజనం చేయగలరని ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అని. వారికి ఉన్న సందేహాన్ని మేము మరి తీరుస్తున్నాం. Praise the Lord. Please subscribe to House of Pentecost and share the videos.